నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పక్కా ప్రణాళికతోనే సీఎంపై రాయిదాడి జరిగిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇదంతా డ్రామా అని అనడం సరికాదంటూ చంద్రబాబుకు హితవు ఉత్తరాంధ్రను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న మంత్రి బొత్స అభివృద్ధి కోసమే రాజధానిగా విశాఖను ప్రకటించామని స్పష్టం భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గ్రంథి శ్రీనివాస్ భారీగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్ అధికారికి నామినేషన్ అందజేసిన ఆయన సతీమణి రమాదేవి పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని అన్నారు. ఇదంతా డ్రామా అనడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందన్నారు. ప్రీప్లాన్డ్ అటాక్ అనేదానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందా కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురిపెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది. ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమనండి ఎట్లుంటుందో. ఎవడైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండావమో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? వెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్, దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు. దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది. లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. కానీ ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాం. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది ఈరోజు. అది బోండా ఉమా, లేదంటే ఆయన కంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరుంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీప్లాన్డా ప్రీమెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరెవరో ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. ఏం జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోకపోవడం వల్లే వెనుకబడిందని మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించామని కొన్ని కారణాలతో ఆలస్యమైందన్నారు. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడులాగా వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి జాతరలోకి వచ్చినప్పుడు వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్మరించుకునే పరిస్థితి కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మనిషిని ఇక్కడ కూర్చున్న పత్రికా సోదరులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు. అది అచీవ్ అవ్వడానికి వచ్చేది సాధ్యం చేయడానికి ఎంతటికైనా సరే ఆయన గుడి కడతాడు. ఎన్ని కష్టాలైనా ఎంత ఇబ్బందిని ఎదుర్కొంటాడు. కానీ అది నిర్వర్తించాలి, ఆ ఇచ్చిన మాట జరగాలి అనేది ఆయన తాలూకు నైజం. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ నేపథ్యంలోనే గతసారి విశాఖపట్నం విశాఖ దాని మీద ఒక ఇంటరాక్షన్ పెట్టినప్పుడు ఓ మాట చెప్పారు ఆయన. దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వస్తే వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. సరే, మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామని నిలబడబడుతుంది. డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నంగా ఇది రాబోతుంది. భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముందుగా భీమవరం ఎలవేల్పు మావళ్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పాదయాత్రగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాసరాజులకు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్ కే దక్కిందని, 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు ఏం చేశారో చెప్పాలని టీడీపీని డిమాండ్ చేశారు. విపక్షాలన్నీ పొత్తులతో కలిసి వస్తుంటే జగన్ మాత్రం ప్రజలను నమ్ముకుని సింగిల్ గా వస్తున్నారని అన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని తాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పిడుగే సాటేది రాని కరుడే ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే.
అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడె పలుకు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది తండ్రే శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో గుణతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే విధి కలవంచేటి విజయాలు ఎటు చూసినా కన్నీరే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం నుదుటి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా సాయశక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో నవరత్నాల ద్వారా ప్రతి పేదలకి కూడా సంక్షేమం అందించాలని మేనిఫెస్టోని 100% అమలు చేయడమే కాకుండా చెప్పిన దానికన్నా కూడా అదనంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది. అందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల భీమవరం కలెక్టరేట్ లో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ తన నివాసం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చిన ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉమాబాల మీడియాతో మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు పురుషులకే అవకాశం దక్కిందని, మొదటిసారి సీఎం జగన్ బీసీ మహిళనైనా తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలంతా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని తెలియజేశారు. లబ్ధి పొందిన మహిళలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని, వీరంతా తన గెలుపునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీసీ మహిళనైన తాను పోటీ చేస్తున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, అలాగే 7 అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులంతా ఘన విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేండ్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్, యోగేంద్రబాబు, ముస్లిం, దళిత, బీసీ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన నువ్వు ఒక మొక్కని దైవకణం ఎల్లరూ
పంచిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన నీ మది తేనె కణం నీ అడుగే సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం అలు పెరగని నేతృత్వం వెనుదీయని ధీరత్వం సేవే నీ తత్వం మళ్ళీ నీదే దిగ్విజయం అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉదయం దేవాలయాలకు వెళ్ళి భగవంతుని సందర్శించి ఈ రోజున ఉదయం 10 గంటలకు మా స్వగృహం నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి పాదయాత్రగా కార్యకర్తలు నాయకులు అందరితో చేరుకుని నామినేషన్ 2 సెట్లను దాఖలు చేయడం జరిగింది. ఈ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అందరూ మరి జెంట్సే ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు ఎంపిక కావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ముందుగా ఆయనకి నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు వారి అండ అందుకోవడం వలన ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్క మహిళ కూడా వారి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినాయి. వారు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడడం, వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యం. ఈరోజు ఎన్నికల సమయంలో వారంతా కూడా లబ్ధి పొందిన కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాయి. మరి ఈరోజు నరసాపురం పార్లమెంటు గెలుపు ఖచ్చితంగా వీరందరి అండతో మొట్టమొదటి స్థానంగా 25 పార్లమెంట్లో కూడా నరసాపురం పార్లమెంటు అత్యధిక మెజారిటీతో మొట్టమొదటిగా ప్రకటించబడే స్థానం అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.